హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈ వీడియో వచ్చేసి మమ్మీ బర్త్డే రోజు తన స్కూల్కి వెళ్ళిపోతుంటే ఆ రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. కాకపోతే ఇవాళ అప్లోడ్ చేద్దాం, రేపు అప్లోడ్ చేద్దామని అప్లోడ్ అయితే చేయలేదు. ఈరోజు ఎట్టయినా సరే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. నాన్నకి అమ్మలమ్మకి తలస్నానం అయితే చేయించి ఇక వాళ్ళనైతే రెడీ చేస్తున్నాను. ఇక వాళ్ళ డాడీ ఏమో 6 o'clockకి తనకి డ్యూటీ ఉందని చెప్పి తను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవునికి అయితే దీపం పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే మమ్మీ బర్త్డే కదా, దేవునికి అయితే ప్రసాదం చేసినాను. దేవుని కాడ అయితే ప్రసాదం పెట్టేసిండు. ఇక దేవునికి పెడితేనే కదా పిల్లలు తింటారని చెప్పి దేవునికి ప్రసాదం పెట్టి దీపం అయితే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక మమ్మీని అయితే తయారు చేయడానికి రబ్బర్ బ్యాండ్స్ తీసుకురాపోమంటే మమ్మీ ఇక్కడ దేవులాడుతుంది. ఇదిగో రబ్బర్స్ అయితే తీసుకొని వస్తుంది. ఇక తనకైతే జుట్లు వేయాలి. ఇంకా మమ్మీకి అయితే జుట్టు డిజైన్ ఇట్లయితే వేస్తున్నాను. ఇంకా మంచిగా డిజైన్ వేద్దామనుకున్నా, టైం లేదు. ఇక ఏదో వేస్తున్నానంటే వేస్తున్నాను. ఒకవేళ బస్సు వచ్చిందంటే ఇంకా ఒకలాట్ అవుతుంది. అందుకని ఇప్పుడైతే సింపుల్గా వేస్తున్నాను. ఈవినింగ్ తను వచ్చిన తర్వాత ఇంకా మంచిగా వేద్దామని చెప్పి ఇప్పుడైతే నార్మల్గా వేస్తున్నా. ఇక నాన్నగాడైతే రెడీ అయినమాట. తను బొట్టు పెట్టుకున్నాడు, డ్రెస్ కూడా వేసుకున్నాడు. తనదేం లేదనమాట. అంటే మా మమ్మీ బర్త్డే కదా, కొద్దిగా మంచిగా ఉంటా బాగా అని చెప్పి తనకి ఇట్లా రెడీ చేస్తున్నాను అనమాట. తను నాన్నగాడైతే స్కూల్ డ్రెస్ ఒకటే కదా, ఇంకా తనైతే మొత్తానికి రెడీ అయిపోయాడు. వస్తున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోవడం. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఏం కావాలి? సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కలర్ కట్టడి చూపించండి. మా ఫాదర్ మీద అభిప్రాయం మాట్లాడి నా దగ్గరికి ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదొకటి ఆయన చూపించండి. ఏంటా పేపర్స్ అంటే ఈ ఎక్స్ప్రెస్ మీద ఎంత ఉంటుంది, బాగా లెక్కితే చూడండి, ఇంకా బాగా లెక్కితే ఎక్కడండి మా బామ్మతో చెప్పి మీ అంత తెలుసుకోవాలంటే ఇంకా టిఫిన్ బాక్స్కి అయితే ఎగ్ రైస్ చేసినాను అనమాట. ఇక్కడనేమో సేమియా కూడా వేసినాను. సేమియా గట్టిగా ఉంటే తినరనమాట, అందుకని వాటర్ ఎక్కువ పోసి నీళ్ళలా వేసినాను. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఏమంటారు, ఎగ్ రైస్ చేస్తే నాణ్యానికి అమ్ములకు పక్క నిమ్మకాయ ఉండాల్సిందే. అందుకే ఇట్లా దెబ్బల్లాగా పోసి టిఫిన్ బాక్స్లో సైడ్కి పెడితే వాళ్ళకి ఇష్టమైతే పిండుకొని తింటారు, లేకపోతే లేదని చెప్పి నేనైతే పెట్టేస్తాను అనమాట. ఆమె ఒక్కటి కాదు, 10 శస్త్రాలను ధరిస్తుంది. ఇక మొత్తానికి అయితే టిఫిన్ బాక్సులు పెట్టేశాను, అయిపోయింది అనమాట. ఇంకా స్నాక్స్ అనమాట. ఇప్పుడు స్నాక్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మనకే ఇంటికాడ ఉంటేనే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మా పిల్లలు పొద్దుగాల తినిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం తింటారనమాట. మధ్యలో స్నాక్స్ ఉండాలి కదా, అందుకోసమని ఇక యాపిల్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసి బాక్సులు అయితే పెట్టేస్తాను. గది అడవైపు రాజు
जंगल से निकलकर गांव की ओर क्यों आ रहे हैं? ఇంకా నాన్న వాళ్ళు అయితే రెడీ అయిపోయిండ్రు, బాక్సులు కూడా రెడీ చేసినాను. ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చిందంటే ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. ఉదయాన్నే బాదం పలుకులు నానబెట్టింటి, అవి తినలేరు అనమాట. ఇప్పుడు తినుకుంటూ టీవీ చూస్తున్నారు. టైం అయితే అయింది, వాళ్ళ డాడీ అయితే వస్తున్నానని ఫోన్ చేసిండు అనమాట. వచ్చి బయట అయితే కూర్చున్నాము. చూడండి, టైం దొరికితే అయిపోయి కుడుతూనే ఉంటుంది, మమ్మీ పీకులాడుతూనే ఉంటారనమాట. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ మమ్మీది బర్త్డే కేక్ అయితే షూట్ చేసి పెడతాను. ప్లీజ్ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.